పాత బస్తీ రగడ రాజుకుంది. సజ్జనార్ దగ్గరికి వచ్చారు. ఎవరైతే గోల్డ్ మ్యాన్ గా చెప్పుకుంటున్నటువంటి సూర్య, ఓల్డ్ సిటీ సూర్య ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం. పోలీసు సజ్జనార్కి, కమిషనర్ పోలీస్కి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వబోతా ఉన్నారు. మనం రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైతే చిన్న గౌడ్గా చెప్పుకున్నటువంటి అతను నా పైన దాడి చేశానంటూ సోషల్ మీడియా వేదికగా ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికి కూడా తన పైన దాడి తీసుకోవట్లేదంటూ, తన పైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు. బ్రదర్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ప్రధానంగా సజ్జనార్ని ఎందుకు కలుస్తున్నారు ఇప్పుడు? యాక్చువల్లీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 24 అవర్స్‌లో యాక్షన్ తీసుకుంటా అన్నారు. మరి వాళ్ళు ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. యాక్చువల్లీ అతను గ్లాస్ బ్రేక్ చేసిన తర్వాత అండ్ అటాక్ అనేది చెప్పిన తర్వాత నేను సైలెంట్‌గా ఉండిపోయా. సైలెంట్‌గా ఉండిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా అతను సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొన్ని శివ స్టూడియో అని చెప్పి ఏదో ఎస్ ఛానల్ ఇంకోటి ఏదో అని చెప్పి ఆ మీడియాలని ఇంటికి పిలిపించుకొని మరి బహిరంగంగా మన సజ్జనార్ గారు ఇంత టైట్‌గా ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎన్కౌంటర్ చేసిన రోజులున్నాయి. రౌడీయిజాన్ని అంతం చేస్తా అని చెప్పి అలాంటి రోజులున్నాయి. అలాంటి సజ్జనార్ గారు ఉండగానే సోషల్ మీడియా వేదికగా అతను డైరెక్ట్ చెప్తున్నాడు. నేనే అటాక్ చేయించాను. నేనే గ్లాస్ అద్దాలు పలగొట్టించాను. నా అనుచరులతో పాటు నేనే అతని దగ్గరకొచ్చాను. నేను ఫర్దర్‌గా కూడా అటాక్ చేస్తా. అండ్ ఎవరైతే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి కూడా నేను కాల్స్ చేశా నేను. వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా కాల్ చేసిర్రా అండి? కాల్స్ చేసిర్రా అమ్మ మీకు కూడా? వీళ్ళకి కూడా కాల్స్ చేసి వాళ్ళకి కూడా కాల్స్ చేసి ఏంది ఏం సంగతి అని చెప్పి వాళ్ళే చెప్తారది. ఇది ఎంతవరకు కరెక్టో మనం ఇంత సమాజంలో ఉన్నాము. చట్టాలున్నాయి, న్యాయాలున్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎంత మీకు పార్టీ అధికారం సపోర్ట్ ఉంటే మాత్రం ఇంత బహిరంగంగా ఆ! ఆ వ్యక్తిని నేను చంపేస్తా. ఆ వ్యక్తిని నేను ఇంకా ఫర్దర్‌గా ఏదైనా చేస్తూ ఉంటే హైదరాబాద్‌లో ఉండనియను. అతను నాన్ లోకలు. ఎవరండి నాన్ లోకల్? నేను నాన్ లోకల్ కాదు. పక్కా నేను ఓల్డ్ సిటీ వ్యక్తిని. నన్ను నాన్ లోకల్ అని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ, తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ కనిపిస్తే అతన్ని వదిలే సమస్యనే లేదనుకుంటూ, అతని పక్కనున్న అనుచరులు ఎవరైతే నాని, నాను గావచ్చు, వాళ్ళ కొడుకు ప్రణయ్ గౌడ్ గావచ్చు, వాళ్ళ అనుచరులు డ్రైవర్ గావచ్చు, ఆ పక్కనున్న ఒక 20 మంది అంతా అతని టీమ్. 20 మంది. కానీ ఏంటంటే వాళ్ళంతా చేసినా సరే నేను సైలెంట్‌గా ఉంటా అంటే ఎందుకంటే అండి మనం చదువుకున్నోళ్ళం, డిగ్రీలు తీసుకున్నోళ్ళం, 10 మందికి సోషల్ వర్క్ ఏమని చేస్తా నేను. కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు? ఈ సార్ కంప్లైంట్ లో కంపల్సరీ ఏముంది ఒకసారి చూపించండి. ఎందుకంటే బహిరంగంగా ఆ వ్యక్తి సోషల్ మీడియాలో చెప్తున్నాడు. నేనే అంతా చేశా అని చెప్పి. అన్నింటిలో రిలీజ్ చేస్తున్నాడు. మీడియా వాళ్ళు దీన్ని ఎట్లా ప్రోత్సహిస్తున్నారు? మీడియా వాళ్ళు ఇంత డైరెక్ట్‌గా అతను చెప్తుంటే మీడియా వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు దీన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదు? సజ్జనార్ సార్ దాకా వెళ్ళలేదా ఈ విషయము? అందుకే అతని దాకా వెళ్ళలేదేమో సార్ దాకా అని చెప్పి నేను అందుకే సార్ ఇలా అంటున్నాడు మీడియాలోనే డైరెక్ట్ చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఓకే. నేనే చేయించా. ఎవరెవరి నుంచి నేనే ఫోన్లు చేశా. వస్తున్నాయో కూడా ఇక్కడ రాస్తున్నారు. మొత్తం ఏ టు జెడ్ ప్రతి ఒక్కరు ఎవరైతే నాకు థ్రెడ్డింగ్ కాల్స్ చేశారో, ఎవరైతే నాకు వేస్ట్ కాల్స్ చేశారో, ఎవరైతే నా మీద ఆ రోజు వాళ్ళే చెప్తున్నారండి. డైరెక్ట్ నేను చెప్పడం కాదు. అన్ని క్లిప్స్ కూడా నేను తీసుకొచ్చా. ప్రతి క్లిప్పుని డౌన్‌లోడ్ చేయడం జరిగింది. నన్ను ఏ ఏ మాట అన్నారో, నన్ను తిట్టారు, నా భార్యని తిట్టారు, నా నా పాపని తిట్టారు. అండ్ నా ఫ్యామిలీ జోలికొచ్చారు. నేను వాళ్ళ ఫ్యామిలీ జోలికెళ్ళలేదు. నేను మంచిగా సోషల్ వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను సోషల్ వర్కర్. గోల్డ్ మ్యాన్ కాదు ఏం కాదు. నేను సోషల్ వర్కర్. సోషల్ వర్కర్ మీద 10 మందికి సేవ చేసే వ్యక్తి మీద 10 మంది సమాజంలో తిరిగే అలాంటి వ్యక్తి మీద, సమాజంలో తిరుగుతూ మంచి చేసుకుంటున్న వ్యక్తి మీద దాడి చేస్తే సాధారణమైన పీపుల్ పరిస్థితి ఏంది? దీని మీద కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సజ్జనార్ సార్‌ని కలవడానికి వచ్చాం. 100% ఇప్పుడు కంప్లెయింట్ తీసుకుంటున్నారు సజ్జనార్ సార్. దీనిలన్నిటికి సమాధానం చెప్పాలి. పరువు దావా కూడా నేను ఏస్తున్నాను. ఎందుకంటే తప్పండి. ఒక వ్యక్తిని రూల్ చేసే అధికారం నీకు లేదు. ధైర్యంగా నేను రౌడీ షీటర్‌ని. నేను 200 కేసులున్నాయి నా మీద. క్లిప్పులున్నాయి నా దగ్గర. నా దగ్గర 200 నా మీద 200 కేసులున్నాయి. యాంకర్ అడుగుతుంది మీ మీద 100 కేసులున్నాయా అంటే 200 కేసులున్నాయి. మీకు భయం ఏదంటే నాకెందుకు భయం? నేను రౌడీ షీటర్‌ని అని చెప్పి వీడియోలో క్లుప్తంగా అతను చెప్పాడు. నేను అన్నీ తీసుకురావడం జరిగింది. సజ్జనార్ గారి ముందు నేను అన్నీ పెడతా. దీనికి సమాధానం కంపల్సరీ మీరు చెప్పాల్సిందే. మీకు శిక్ష పడాల్సిందే. ఎందుకంటే రౌడీయిజం కాదండి ఇది. ఆ! ఏం నేర్చుకుంటారండి? సొసైటీ ఎంత మంచి ఇప్పుడు ఎవరి టైంలో వాళ్ళు బిజీ ఉన్నారో, అలాంటి టైంలో నా టైం వేస్ట్ చేసి, వాళ్ళన్నీ ఇలా దుష్ప్రచారాలు చేసుకుంటూ, దుష్మాటలు చెప్పుకుంటూ, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.
ఇప్పుడు ఆయన ఎలాగానే మనం చేస్తే వాళ్ళకు మనకు తేడా ఉంటది కదా. మీరు అందుకని ఎక్కడైతే మనం కంప్లైంట్ చట్టాన్ని చేశారో నమ్ముకోవాలి. ఆ కంప్లైంట్ చేసినటువంటి ఆ పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు ఏమన్నా ఎఫ్ఐఆర్ పోలీస్ బుక్ చేశారా? అసలు ఏం చేస్తా ఉన్నారు? పోలీసులు ఏం చెప్పారంటే ఓకే మేము కంప్లీట్ ఫైల్ చేసామన్నారు. అంతేగాని దాని తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు, ఏం జరిగింది, మొన్న ఏసీపీ గారిని కూడా ఉమ్, మేము ఏసీపీ గారిని కూడా కలవడం జరిగింది. ఏసీపీ గారు 24 అవర్స్లో యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఉమ్, మరి దానికి సంబంధించిన కాల్స్ కానీ ఏవి కానీ రాలేదు. ఉమ్, అండ్ అలా చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వచ్చినా సరే ఉమ్, మా ఏరియాలో కావాలంటే నీ మీద నేను తప్పుడు కేసు నేను బనాయిస్తా, ఉమ్, నేను తప్పుడు కేసు పెడతా నీ మీద, ఉమ్, తప్పుడు కేసు పెట్టి మా ఏరియాలకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా అని ఇలా చెప్తున్నాడు. వాళ్ళ ఏరియాకి వచ్చినప్పుడు కూడా చూసుకుంటా అని చెప్తున్నాడు. ఉమ్. అంటే ఇది మనకు చేత కాక కాదండి, అతన్ని ఎదుర్కోలేక కాదు, మన వల్ల కాదు. మనం అనుకుంటే ఎంతసేపు అండి, పెద్ద విషయం కాదు. కానీ మేము పోలీసు వాళ్ళని నమ్ముతాం, ఏం చట్టాలంటే చెప్పబోతా గౌరవం ఉన్నారు? ఉంది. ఇప్పుడు మీకు థ్రెటనింగ్ ఉందని చెప్పేసి ఆ కంప్లైంట్ లో కనబడతా ఉంది. అవును. ఆ పోలీసులకు ఏం చెప్పబోతా ఉన్నారు? మీకు సెక్యూరిటీ ఇవ్వమంటున్నారా? అతని పైన చర్యలు తీసుకోమంటున్నారా? ఏం చేయమంటున్నారా? అతని మీద ఉమ్, 100% చర్యలు తీసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియా పరంగా ఇప్పుడు అలాంటి వీడియోలు నేను మర్డర్లు చేస్తా, నేను దాడులు చేస్తా అని చెప్పుకుంటే ఇప్పుడున్న యువత కూడా చెడిపోతుందండి. ఆ మాటలు విని యువత మొత్తం చెడిపోతుంది. అతనే అంటున్నాడు మేము కూడా అలానే మారిపోతామని. మారిపోదా యువత? ఉమ్, నువ్వు పెద్ద స్థాయిలో ఉండి యువతకి ఇంకా ఎంత మంచి మంచి అప్రిషియేట్ చేసే మాటలు చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు? నేను మర్డర్లు చేస్తా, నేను అటాకులు చేస్తా, నాకు గ్యాంగ్ ఉంది, నేను సెటిల్మెంట్లు చేస్తా, ఇన్ని చేస్తా అని చెప్పి నువ్వు ధైర్యంగా నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు? ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఆ యూత్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు నిన్ను చూసి? దీన్ని కంపల్సరీ ఖండిస్తున్నా. నేను సజ్జనార్ గారు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నా. నేను కంపల్సరీ ప్రతి ఒక్కరికి థ్రెడ్ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. అండ్ సోషల్ మీడియా వేదికను చేసుకొని ఎవరెవరైతే ఏ ఛానల్స్ వాళ్ళు అయితే కావాలని పిలిపించుకొని గలీజ్ వర్గర్ లాంగ్వేజ్ మాటలు ఇదంతా క్రియేట్ చేశారో ప్రతి ఒక్కరి మీద శిక్షలు కఠినంగా ఉంటాయి. ఆ రోజు నా కారు మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అందరినీ, నా దగ్గర ఫోటో వీడియో విజువల్స్ అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని పిలిపించి అందరి మీద నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయిస్తా. ఎలా వచ్చారో వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు ఆ ధైర్యం? ఇలాంటి చర్యలు ఇంకా ముందు కాకుండా 100% దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. బ్రదర్ మీరు మీ పైన కూడా ఇట్లా కాల్స్ వచ్చాయా? అసలు ఏంటి మీకును ఈ యొక్క సూర్యకున్నటువంటి సంబంధం ఏంటి? మీకెందుకు కాల్స్ చేస్తున్నారా? సూరబాయ్ అన్న ఒక సోషల్ వర్కర్. హ్మ్. దానికి ముందు ఇంకొక ముచ్చట, చిన్న ముచ్చట. అన్న మీకు ఇప్పుడు ప్రెస్ మీట్‌లో కూడా చెప్పలేదు అది. వికలాంగుడు అంటే తప్పే కదా! అవును. ఆ! అన్నను నత్తోడా అనడం తప్పా కాదా? హ్మ్. మీకు నేను వీడియో కూడా చూపిస్తాను. అన్నను ఒకటి మా వికలాంగుని కుంచబరిచేట్టు నత్తోడా అనడం తప్పు. హ్మ్. అది పెద్ద తప్పు. దాని తర్వాత సోషల్ వర్కర్‌గా ఉన్న మా యొక్క సూరబాయ్ అన్నను మా ఫౌండేషన్ నుంచెల్లి మాకు సహాయపూరితంగా సహాయాలు జరుగుతున్నాయి. కాబట్టి మాకు ప్రతి నెల సహాయం చేస్తా అంటున్నాడు. ఏవైతే మాకు ఆయన పేరు చిన్న గౌడ్. నా దాంట్లోనే ఫోన్ కూడా ఉంది. ఆ చిన్న గౌడ్ అనే అతను మాకు ఫోన్ చేసి ఏమంటాడు, "ఒక బత్త ఇచ్చి మీకు 50 మందికి చెప్తున్నాడా?" అని అడుగుతున్నాడు. హ్మ్. "ఏయ్! చెప్తావా చెప్పవరా బాబు?" మరి ఇది ఏంటిది? ఒక వికలాంగుడిని చూడకుండా కూడా అట్లా బెదిరియడం కరెక్ట్ కాదు కదండీ! అవును. ఆ! అన్నను కూడా మీకు లైవ్‌లో డైరెక్ట్ చెప్తున్నాడు నేను చంపేస్తా అని. మరి అన్నని చంపేస్తే మాకైతే మరి ఈ 4000 పెన్షన్ సరిపోకనే మేము ఇట్లాంటి వాళ్ళ సేవలు అడుగుతున్నాం. ఇలాంటి ఈయన ఒక 4000 సాయం చేస్తున్నాడు నెలకు. మాకు ఈ 4000 సాయంతో 4000 పెన్షన్ పెట్టుకుంటే బతుకుతాం అనుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని వికలాంగులను కించపరచడం ఒకటి, మెయిన్ ఏకైక కారణం ఒకటి. హీరోగాళ్ళ అంటేనే వాళ్ళు సినిమా తీసిన దాంట్లోనే ఆ సినిమాలల్ల కుంటోడా అంటేనే మేము సివియర్ యాక్షన్ తీసుకున్నాం. అలాంటిది నువ్వు లైవ్‌లో ప్రెస్‌లో నువ్వు అన్నను నత్తోడా అన్నావు. నత్తోడా అని అనడం చాలా పెద్ద తప్పది. అది మీరు ముఖ్యంగా ఇది ఆలోచించాలండి. ఆయన ఎవరైతే చిన్న గౌడ్ ఉన్నాడో ఆయన మీద సంజయ్ గారు సార్ కంప్లైంట్ ఇస్తాము. ఈరోజు వికలాంగులము మాక్సిమము ఒక 100 మంది వద్దాం అనుకున్నాము. కానీ సంజయ్ సార్‌కి ఫస్ట్ ఒక 10 మందికి ఇచ్చిన తర్వాత సంజయ్ సార్ మాకు రిప్లై ఏమి ఇస్తాడో మేము ఆలోచించుకొని మేము దాని విషయంలోనే నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని అనుకుంటున్నాం. సంజయ్ సార్ కూడా మాకు ఎన్నో సార్లు కాల్ చేసి ఏమంటున్నారు? బెదిరిస్తున్నారా అయితే? మాకు కాల్ చేసి, "అరే బాబు! హ్మ్. నిజం చెప్పురా, ఆ డ్రామాలు ఈడ చేస్తున్నావా? ఒక్కరికిచ్చి ఒక్కరికి ఒక బత్త ఇచ్చి 50 మందికి చెప్తున్నారు. ఆ! నిజమారా?" అంటే నేను మొఖం మీద అన్నాను. ఒక్కరికిచ్చి కాదా, నా దగ్గర ప్రతి ఒక్కళ్ళ ఫోటోస్ ఉన్నాయి. వచ్చి చెక్ చేసుకో. సోషల్ వర్కర్‌ని పట్టుకొని నువ్వు దానం చేయవు, దానం చేసేటోనికి మరి మేము ఏం చేయాలి? మా వికలాంగునికి దానం చేసేటప్పుడు మీకు ఏంది కష్టం? ఆ! మా సోషల్ వర్క్ మాకు వికలాంగులు ఇప్పుడు సంజయ్ సార్ కూడా మొన్న మాకు రీసెంట్‌లీ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేస్తా అన్నప్పుడు సంజయ్ సార్ కూడా మాకు 10,000 సాయం చేశాడు. అన్నాని కోసం. మరి సంజయ్ సార్ కూడా అట్నే అంటే మేము ఊకుంటామా? సార్‌నన్నా ఇదే సూరబాయ్ అన్ననన్నా కూడా మేము అంతా రియాక్షన్ ఒకటే ఉంటది. మా వికలాంగుల తరపున నేను అన్నదండగా ఉండి మాకు సంజయ్ సారు సూర్యాబాయ్ అన్నకు ఎలాంటి
హాని జరగదు అని చెప్పేసి మాకు లెటర్ రాసి ఎవరైతే మా అన్న మీద దాడి చేసిర్రో ఆయన వచ్చి క్షమాపణ కోరి మాకు వికలాంగులకు పరువు అనేది తీసేసినందుకు పరువు నష్ట డాబా కింద మేము కూడా కేసేస్తున్నాము. దాని విషయంలో ఏందమ్మా 2016 సెక్షన్ ప్రకారము మేము సివియర్ యాక్షన్ అనేది ఈ విధానంగా మా సార్ని సంజయ్ సార్ని రిక్వెస్ట్ కోరుతుంటూ ఆయన ఎమర్జెన్సీ అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతూ మీ ప్రెస్ దండం పెట్టి అడుగుతున్నాం.